రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక సదుపాయాలు, సిబ్బంది నియామకం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరతరాం డిమాండ్ చేశారు. చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాల నుంచి నిత్యం ఎన్నో కేసులు వచ్చే ఈ ఆసుపత్రిలో కనీస సదుపాయాలు లేకుంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఉదయం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆయా వార్డులో పరిస్థితులను పరిశీలించారు. పలు సమస్యలను గుర్తించారు. సిబ్బందిని కూడా పలు విషయాలపై ప్రశ్నించారు. అనంతరం ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవనే విషయాన్ని స్పష్టంగా గమనించామని అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చిన కేసులలో 60% విఫలమవుతున్నాయని ఆయన ఆరోపించారు. గతంలో 500 నుంచి 600 ఓపీ వచ్చేదని, ఇప్పుడు 1500 నుంచి 1600 కనిపిస్తోందని భారత్ వాపోయారు. అసలు ఎందుకు ఓపీ పెరిగిందని కూడా ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమని అన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ లేదని పోండి అని పంపిణీ చేయడం వల్లనే ప్రభుత్వ ఆసుపత్రికి ఓపీ హెచ్చిందని ఆయన అన్నారు. గతంలో ఎంతో ఉన్నతంగా అమలు చేసిన ఆరోగ్యశ్రీ ఆపేయడం దారుణమన్నారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో 500 బెడ్లు ఉంటే 1500 ఓపీ వస్తే ఎలా చూస్తారని భరత్ నిలదీశారు. ఎవరినైనా ఇక్కడ చేరిస్తే సీరియస్గా ఉందని కాకినాడ తరలిస్తున్నారని, అలాంటప్పుడు మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలున్నాయని భారత్ ఆవేదన చెందారు. దారుణమైన విషయం ఏంటంటే, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అండి రాజమండ్రి. ఏదైనా ఒక క్రిటికల్ కేసు ఇక్కడ రాజమండ్రి వస్తే ఆ పేషెంట్ని కాకినాడ వెళ్ళిపోమని చెప్తున్నారు. అక్కడ కాకినాడకి పాపం ఆ పేషెంట్ కనుక అక్కడికి వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళండి అని చెప్తున్నారు. మొత్తం ఒక ఫుట్బాల్లో తిప్పుతున్నారు తప్పితే పేషెంట్లని వాళ్ళ ప్రాణాలు కాపాడే పరిస్థితులు కనబడట్లేదు అనేది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఈ అబ్బాయి ఎంతో ధైర్యంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఖచ్చితంగా ప్రభుత్వము నాకు తెలిసి విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి రిపోర్ట్ తీసుకుని దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేసి ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోమని గవర్నమెంట్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని, ఇక్కడ ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ కాల్ ఫర్ చేసి దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ముసలాయన్ని తీసుకొచ్చి జాయిన్ చేసాం మేము. ఆ రోజు అయితే వర్షం పడింది లైట్గానే, కానీ తీసుకొచ్చినప్పుడు కరెంట్ లేదు. మొత్తం అంతా కుట్లు వేసి గదిలోకి తీసుకెళ్తే కుట్లు వేసి గదిలో కూడా కరెంట్ లేదు. అది పాయింట్ చేసుకున్నాం, కానీ అది ఆ రోజు నైట్ కదా పోయి ఉంటుంది కదా అని చెప్పేసి ఊరుకున్నాం. దాని నెక్స్ట్ డే వచ్చినప్పుడు 5 minutes to 10 minutes కరెంట్ ఉంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఉన్నా కానీ కరెంట్ పోయి మళ్ళీ రాలేదు. అది చాలా నోట్ చేసాం దాన్ని. సరే అని చెప్పేసి వదిలేసి మేము తాతగారిని జాయిన్ చేసాం. ఆ తాతగారు ఎక్కడున్నారని అడిగితే ఒక రూమ్లో ఉన్నారని చెప్పేసి వేరే వాళ్ళు తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తాతగారితో పాటు ఒక 4-5 బెంచ్ల కింద, తుప్పెట్టిన బెంచ్ల మీద, వాటి మీద వీటి మీద ఉండడం జరిగింది. ఎందుకంటే చెప్తున్నాను, వీడియో తీసి నేను బయట పెట్టాను ఆల్రెడీ. అది ఎందుకున్నారని చెప్పేసి అడిగితే ఒకరు అన్నారు అనాథ ప్రజలు అన్నప్పుడు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళని అక్కడ ఉంచుతాం, వాళ్ళు వెళ్తారు లేకపోతే లేదు. సార్ అందరూ కూడా ఒకటేనే అడుగుతున్నాను, అనాథులు అని పుట్టుకొచ్చింది ఎవరన్నా సమ్ యాక్సిడెంట్ అయిపోయి ఒకళ్ళు మిగిలి మెంటల్ హెల్త్తో బాధపడుతున్న వాళ్ళు అనాథలు అవుతారు.